నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శ్రీరామ్ జన్మభూమి అయోధ్య భవ్యమైన రామ్ మందిర్ ఏదైతే ఉందో, ఈరోజు కనీసం నేను శ్రీరాముల దర్శనం తర్వాత కనీసం ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు నేను అక్కడనే చూస్తుండిపోయాను. అంటే సెక్యూరిటీ వాళ్ళు అందరినీ వెళ్ళమన్నారు, కానీ సెక్యూరిటీ ఎందుకంటే చాలా చాలా టైట్ ఉంటుంది సెక్యూరిటీ రామ్ మందిర్లో. రామ్ మందిర్ దగ్గర చుట్టుప్రక్కల కానీ రామ్ మందిర్ మనం దర్శనం చేసుకున్న సమయంలో కానీ చాలా దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళమంటారు. కానీ నాకు కూడా ఒక స్థలం కనిపించింది, అక్కడ నుంచి నేను అక్కడ ఉండిపోయాను. కానీ పోలీస్ వాళ్ళు కూడా నాకు ఏమనలేరు. కనీసం 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు నేను అక్కడనే రాముడిని ఎదురుగానే ఉండడం జరిగింది. అలాగే ఈరోజు నా జన్మదిన సందర్భంగా మార్నింగ్ ఉదయం దర్శనం కోసం వెళ్ళాను. అందరికి నమస్తే, జై శ్రీరామ్. నేను ప్రస్తుతము శ్రీరామ జన్మభూమి మన అయోధ్య శ్రీరాముని దర్శనం కోసం వెళ్తున్నాను. ఈరోజు నా బర్త్డే. అసలు నేను కూడా అనుకోలేను అసలుకి జన్మదినం రోజు అయోధ్యలో ఉంటానని. ఈ అదృష్టంగానే భావిస్తున్నాను. ఇవాళ కుంభమేళా కూడా ఉంది కాబట్టి అసలు నాకు కుంభమేళా కూడా వస్తుందని నాకు కూడా తెలియదు. ఎప్పుడైతే నేను బుకింగ్ చేసుకున్న 4 months బ్యాక్, అప్పుడు తర్వాత నాకు 2 months తర్వాత కుంభమేళా కూడా ఉందని, అట్లనే దాంట్లో కూడా పాల్గొనొచ్చని అనుకున్నాను. దర్శనం తర్వాత నేను వీడియో తీస్తాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చలి మాత్రం విపరీతంగా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు 8 degrees ఉన్నట్టున్నది. మనం చూసుకొచ్చి అంతా కూడా హనుమాన్ గడి ముందున్నది. మనకి శ్రీరామ జన్మభూమి ఇటు ఉంటుంది. మనకి మనం అటు వెళ్ళాలి. ఇప్పుడు ఇటు వెళ్తే మనకి శ్రీరామ జన్మభూమి వెళ్తాము. ఇది హనుమాన్ గడి అన్నట్టు. ఇవన్నీ కూడా రాముడి విగ్రహాలు కానీ ఇవన్నీ ఉండే పూజ సామాన్ కానీ ఇంటికి తీసుకెళ్లే సామాన్ అవన్నీ ఉంటాయి, ఫోటోలు కానీ. ఇక్కడ నుంచి మనము ఫ్రీ దర్శనం అన్నట్టు. ఇది విఐపి కాకుండా నార్మల్గా అందరు చేసుకునే దర్శనం ఇది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం. ప్రస్తుతం మనం దర్శనం లైన్లో అయితే ఉన్నాము. అక్కడ వదిలేసి చెప్పులు కానీ ఇవన్నీ మన ఏవైతే ఫోన్ కానీ ఇవన్నీ లాకర్స్ ఉంటాయి, అక్కడ వదిలేసి మనం వెళ్ళొచ్చు దర్శనంకి. ఇక్కడ చెకింగ్ చేస్తారు, మనకి చెకింగ్ చేసి పంపిస్తారు. పెట్టేసాం, మనకి లాకర్ ఇస్తారు. ఈ లాకర్ మరి తిరిగి వచ్చే వరకు జాగ్రత్త ఉంచుకోవాలి. మన బ్యాగులో అన్ని చెకింగ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ముందున్నటువంటి మొత్తం కూడా లాకర్స్, ఇక మన ఫోన్లు కానీ ఏమన్నా ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులు ఉంటే దాని ఇవ్వచ్చు అన్నట్టు. మనకు ఒక లాక్ ఇస్తారు. అది మళ్ళీ దర్శనం తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇస్తే మన సామాన్ మనకి ఇచ్చేస్తారు. మనం ఇక్కడనే మన మొబైల్ ఫోన్ని మనం సబ్మిట్ చేయాలి. దర్శనం పూర్తయిన తర్వాత ఇప్పుడు అయిపోయింది, శ్రీరామ్ దర్శనం ఇప్పుడు అయిపోయింది. మనకి రిటర్న్ మనం వచ్చేటప్పుడు ఇంకొక మనకి టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్లో, నేను చూపిస్తా చూడండి.
जानकी मंदिर, जानकी मंदिर। మన రామ్ మందిర్ లో దర్శనం చేసుకునే సమయంలో మనకి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వస్తువులు ఇవి కూడా తీసుకుపోనియరు. కాబట్టి అంటే నేను అక్కడ నుంచి 30 నిమిషాలు ఎక్కడ ఉన్నానంటే మన రామ్ మందిర్ దర్శనం చేసుకున్న సమయంలో మనల్ని వెళ్ళమంటారు. వెళ్ళిన తర్వాత మనకి వెళ్ళిపోకుండా మన పక్కనే ఒక ఇంకొక లైన్లు ఉంటాయి అన్నట్టు, దాంట్లోకి ఎవ్వరు వెళ్ళరు. కాబట్టి ఆ లైన్లకి నుంచి వెళ్ళి నేను అక్కడనే చూసి ఉండిపోయాను అన్నట్టు. పోలీస్ వాళ్ళు కూడా నన్ను ఏమనలేరు. కాబట్టి చాలా మంచి అనుభవం అది నా జీవితంలో. అలాగే ఏ విధంగా మనం రూట్ కానీ రామ్ మందిర్ ఏ విధంగా వెళ్ళాలో అందరికి తెలుసు, కానీ ఒకసారి అనుభవం అంటే చెప్పాలనిపించింది చెప్తున్నాను. అందరికి నమస్తే, జై శ్రీరామ్. ఎవరైనా అయోధ్య వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి. జై శ్రీ